ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ అండి. గులాబ్ జామున్‌ని నాకు తెలిసి ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా! చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా ఇదంటే చాలా ఇష్టం. నేనైతే ఇన్‌స్టంట్ గులాబ్ జామ్ మిక్స్‌ని తీసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ తీసుకుంటున్నానండి. దానికి ఒక గ్లాస్‌లో హాఫ్ లీటర్ పాలైతే సరిపోతాయి. పచ్చి పాలని తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవచ్చు. పిండనేది ఇలా సాఫ్ట్‌గా కలుపుకోండి. సాఫ్ట్‌గా కలుపుకోవాలంటే గట్టిగా ఒత్తేస్తూ మాత్రం కలుపుకోకండి. నార్మల్‌గా పిండి చాలా సాఫ్ట్‌గా ఉండిద్ది. నార్మల్‌గా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసేయండి. నాననివ్వండి. ఒక ప్యాకెట్ పిండికి 2 గ్లాసుల చక్కెర అండ్ 1 గ్లాస్ వాటరేసి అది బాయిల్ అవ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదండి. కొంచెం మనకి జిగురుగా ఉంటే సరిపోయిద్ది. అప్పుడు మనం ఈ ఇలాచీని కూడా దంచుకొని ఫ్లేవర్ కోసం అందులో వేసేసుకోవాలి. ఫ్లేవర్ అనేది చాలా బావుండిద్దండి ఇలాచీ వేస్తే. సో, మనకి పాకం అనేది రెడీ అయిపోయిద్ది. ఇప్పుడు పాకాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్స్ ఉంది గదా! దాన్ని మళ్ళీ ఇంకొక్కసారి మళ్ళీ ప్రెస్ చేస్తూ ఒక్కసారి ఒత్తుకోండి. ఇలాగా. గట్టిగా ఒత్తకండి. గట్టిగా ఒత్తితే గులాబ్ జాములు మరీ గట్టిగా వచ్చేస్తాయి. నార్మల్‌గా ఒత్తుకోండి సరిపోయిద్ది. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇలాగ రోల్ చేసుకుంటూ చేసుకోండి. ఇలాగ చేస్తే ఏందంటే మనకి క్రాక్స్ అనేవి ఎక్కువగా రావు. ప్రెస్ చేస్తూ రోల్ చేస్తే. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదండి. మీడియం‌గా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. అప్పుడే మీరు ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ గులాబ్ జామున్ అనేది వేసేసేయండి. ఆయిల్ ఎక్కువగా హీట్ అయితే మీకు పైన బాగా కుక్ అయ్యిద్ది గానీ, లోపల కుక్ అవ్వదండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక బంచెను తీసి పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం చల్లారే వరకు ఇంకొన్ని జామున్‌ని వేసుకొని మళ్ళీ అవి గూడా ఫ్రై చేసుకోండి. అలాగే వన్ బై వన్ వేసుకోండి. అవి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీడియం వేడిగా ఉండే ఆయిల్‌లో వేసి ఇలా తిప్పుతూ ఒక్కసారి ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఇంకంతేనండి. అవి తీసి పాకంలో ఏసేసేయడమే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ. నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్‌గా నచ్చిద్ది. ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థాంక్ యూ.